పురాణ కాలక్షేపం ఇది ఎంతో ఉన్నతమైన పదప్రయోగం. రోజులు గడిచిన కొద్దీ పురాణ కాలక్షేపం అంటే అనవసర కాలయాపన అనే పరిహాస పదంగా మారిపోయింది. మన మహర్షులు వివరించిన పురాణ గాథలు కేవలం కాలక్షేపానికే అనుకుంటే పొరపాటే. మన పూర్వీకులు మానవాళి శ్రేయస్సును కాంక్షించి పురాణ గాథల ద్వారా జీవన వేదాన్ని, నైతిక విలువల సారాన్ని మనకు అందించారు. కానీ నేడు మనం మన ప్రాచీన గాథల్లో అంతర్లీనంగా ఉన్న ప్రబోధాలను విస్మరించి కేవలం పూజలు, పారాయణాలు, ప్రదక్షిణలు, ప్రసాదాలకే పరిమితం చేస్తున్నాం. పురాణ గాథలు ప్రబోధించే జీవన వికాస సూత్రాలను అర్థం చేసుకుని ఆచరించలేకపోవడం వల్ల మన మానసంలో శాంతి కరువైంది, మన జీవనయాత్రలో సంతృప్తి కొరవడింది. మన పురాణ గాథల్లోని అంతరార్థాన్ని అవగతం చేసుకుంటే ప్రతి గాథ ప్రబోధాత్మకమే, ప్రతి పాత్ర జీవన వికాస మంత్రమే, ప్రతి రూపం జీవన వేదసారమే. వినాయక చవితి నాడు విఘ్ననాథుణ్ణి విశేషంగా పూజించటం, వ్రతగాథను వినడంతో పాటు ఆ గణనాథుడి రూపగుణ విశేషాలను తెలుసుకొని మన జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించాలి. అప్పుడే మన పూజలు, వ్రతాలకు పరమార్థం చేకూరుతుంది, మన జీవితానికి ధన్యత ఒనగూరుతుంది. ప్రథమ పూజ్యుడు, విఘ్ననాథుడు, వేదస్వరూపుడు అయిన మహాగణపతి రూపగుణ విశేషాలను కొన్నింటిని విశ్లేషిద్దాం. వినాయకుడు పెద్ద తల, చిన్న కాళ్ళు, చాట చెవులు, బుల్లి నోరు, బాణపొట్ట, కురచకాళ్ళు, ఏకదంతం ఇలా వింత రూపంలో దర్శనమిస్తాడు. ఈ వినాయక రూపాన్ని మనోనేత్రాలతో దర్శిస్తే అద్భుత సౌందర్యమూర్తిగా కాంచగలుగుతాం. ఆ రూపంలోని గుణ విశేషాలను గ్రహించగలుగుతాం. అలా కాకుండా చంద్రునిలా కేవలం చర్మచక్షువులతో చూసి పరిహాసం చేస్తే ఆపదలను కొని వారమవుతాం, అజ్ఞాన జీవులుగానే మిగిలిపోతాం. వినాయకుడి వింత రూపాన్ని చూసి వికటాటహాసం చేసిన చంద్రుడు తగిన ఫలితాన్ని అనుభవించారు. పార్వతీదేవి ఆగ్రహానికి గురయ్యాడు. అందరూ తన అందాన్ని చూసి ముగ్ధులైపోతారని అహంకరించిన చంద్రుణ్ణి నీ ముఖం చూసిన వారు నీలాప నిందలు పొందుతారు అని పార్వతీదేవి శపించింది. తన తప్పును తెలుసుకున్న చంద్రుడు అమ్మవారి పాదాలపై పడి ప్రాధేయపడ్డాడు. అప్పుడు అమ్మవారు చంద్రుణ్ణి క్షమించి శాపాన్ని ఒక్కరోజుకే పరిమితం చేసింది. చవితి చంద్రుణ్ణి చూడరాదనే ఆంక్ష అలా మొదలైంది. కాబట్టి సమాజంలో వికట రూపుల్ని, వికలాంగుల్ని చూసి పరిహసించటం కానీ, చులకనగా చూడడం కానీ, అసహ్యించుకోవడం కానీ చేయరాదు. అలా చేస్తే మనము చంద్రునిలా తగిన శిక్షను అనుభవించాల్సి ఉంటుందని గుర్తుంచుకోవాలి. శ్రీ శారదాదేవి కూడా ఎవరినైనా కుంటివారిని చూసినప్పుడు నీ కాలు ఎందుకు ఇలా అయింది అని మృదువుగా అడగాలే కానీ నీవు కుంటివాడివి ఎలా అయ్యావు అని పరుషంగా అడగరాదు అంటారు. ఈ ఆధునిక కాలంలో వికలాంగులను దివ్యాంగులు అని సంబోధించటం ఓ మంచి పరిణామమే. కానీ మృదుత్వం, మధురత్వం కేవలం మాటల్లో, రాతల్లో కాకుండా మన చేతల్లో కూడా చూపాలి. అప్పుడే దివ్యాంగులను కూడా దివ్యాత్మ స్వరూపులుగా దర్శించగలుగుతాము. గణనాథుడి పెద్ద తల జ్ఞానానికి, సద్భావాలకు, ఉన్నత ఆలోచనలకు సంకేతం. ఈ ప్రపంచంలో ఏ సంపదైనా వ్యయం చేసే కొద్దీ తరిగిపోతూ ఉంటుంది. కానీ కేవలం జ్ఞాన సంపద మాత్రమే పంచిన కొద్దీ వృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగే అహంకారం, అసూయ లాంటి భావాలు లేని వ్యక్తి మాత్రమే ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ఉన్నత ఆలోచనలు గల వ్యక్తి మాత్రమే తన వ్యక్తిత్వాన్ని వికసింపు చేసుకోగలుగుతాడు. కండబలం కన్నా బుద్ధిబలం గల వ్యక్తే ఏ రంగంలోనైనా పురోగతిని సాధించగలుగుతాడు, ఎలాంటి క్లిష్ట పరిస్థితులనైనా అధిగమించగలుగుతాడు. శివుడు త్రిపురాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు ఆయన రథం హఠాత్తుగా ఆగిపోయింది. అందుకు కారణం ఏమిటో వినాయకుడు తెలుసుకొని అత్యంత నైపుణ్యంతో రథం ఇరుసును మరమ్మత్తు చేసి రథాన్ని సిద్ధం చేశాడు. ఆ యుద్ధంలో త్రిపురాసుడిని వధించడానికి శివుడికి తోడ్పడ్డాడు. ఒక రథం ఇరుసు మరమ్మత్తు చేయడం కూడా ఓ నైపుణ్యమేనా అని మనం అనుకోవచ్చు. కానీ ఒక కర్మాగారంలో ఓ పెద్ద యంత్రం పాడైపోయింది. ఆ యంత్రాన్ని మరమ్మత్తు చేయడానికి ఒక ఇంజనీర్ వచ్చి దానికి ఒక మరమేకును బిగించాడు. యంత్రం పనిచేయడం ఆరంభించింది. అయితే మరమ్మత్తు నిమిత్తం ఇంజనీర్కి కొన్ని వేల రూపాయల రుసుమును చెల్లించాల్సి వచ్చింది. ఒక మరమేకును బిగించడానికి ఇన్ని వేల రూపాయలు చెల్లించాలా అని ఆశ్చర్యపోయాడు యజమాని.
అప్పుడు ఇంజనీర్, ఈ రుసుము మరమేకు బిగించినందుకు కాదు, ఎక్కడ బిగించాలో తెలుసుకున్నందుకు అని సమాధానమిచ్చాడు. కాబట్టి నైపుణ్యం అంటే పరిమాణం కాదు, పరిణితి అని అర్థం చేసుకోవాలి. అలాగే రావణాసురుడు శివుని ఆత్మలింగాన్ని లంకకు తీసుకుపోతుండగా వినాయకుడు పశువుల కాపరి వేషంలో వెళ్ళి ఆత్మలింగాన్ని తీసుకుని పోకుండా నిలువరించాడు. ఈ రెండు క్లిష్ట పరిస్థితుల్లో వినాయకుడు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా తన బుద్ధి బలాన్ని ప్రదర్శించి కార్యాన్ని సాధించాడు. మన అధికారం, సంపదలు, బంధుబలగం, పేరు ప్రతిష్టలు అన్ని వేళలా కొరగావు. కొన్ని సందర్భాల్లో మన యుక్తిని ప్రదర్శించి సమస్యలను పరిష్కరించుకోవాలి. సహనానికి మించిన సుగుణం లేదంటారు శ్రీ శారదాదేవి. సహనం కలవాడే మనగలుగుతాడు, లేనివాడు నశిస్తాడంటారు శ్రీరామకృష్ణులు. వినాయకుడు సహనానికి ప్రతిరూపం. సహనం కలవాడు ఎలాంటి అవాంతరాలు ఎదురైనా మనోనిశ్చలతను కోల్పోకుండా ఉంటాడు. వినాయకుని చిన్న కళ్ళు ఏకాగ్రతకు, మనోనిశ్చలతకు సంకేతం. మనం కళ్ళ ద్వారా ఎంత ఎక్కువగా బాహ్య విషయాలను గ్రహిస్తే మనోనిశ్చలతకు అంత భంగం వాటిల్లుతుంది. మనలోని చపలత్వం పోయి ఏకాగ్రత పెరగాలంటే బాహ్య విషయాల పట్ల ఆసక్తిని తగ్గించాలి. సహనం కలవాడు ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఆవేశానికి లోను కాకుండా యుక్తాయుక్త వివేచనతో వ్యవహరిస్తాడు. వినాయకుడి చాట చెవులు జ్ఞానసేకరణకు ప్రతీక. అంటే జ్ఞానాన్ని స్వీకరించడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడని అర్థం. ఇంకొకరు మాట్లాడినది వినడానికి కూడా ఓపిక కావాలి కదా. మనకు 4 విషయాలు తెలిస్తే మనంతటి తెలివైన వాడు లేడనుకుంటాం. ఒకరు చెబితే మనం వినడమేమిటి అని అనుకుంటాం. కానీ ఎప్పుడూ జ్ఞానాన్ని సముపార్జించుకుంటూ నిత్య విద్యార్థిగా ఉండమని గుర్తు చేసేవే వినాయకుడి చాట చెవులు. అందుకే భగవాన్ శ్రీరామకృష్ణులు జీవించినంత కాలం నేర్చుకుంటూనే ఉంటాను అని అనేవారు. సమగ్ర పరిజ్ఞానం ఉన్నవాడు క్లిష్ట పరిస్థితుల్లో కూడా సహనం కోల్పోకుండా సమస్యలను పరిష్కరించే నేర్పును కలిగి ఉంటాడు. వినాయకుడి బుల్లి నోరు వ్యర్థ ప్రలాపిగా, అధిక ప్రసంగిగా కాకుండా అవసరమైన మేరకు మితంగా, హితంగా మాట్లాడమని సూచిస్తుంది. మితంగా మాట్లాడడం కూడా సహనంలో ఒక భాగమే. మనం చాలా సందర్భాల్లో అవసరమైన దానికన్నా అధికంగా మాట్లాడి కష్టాలను కొని తెచ్చుకుంటాం. ఆ తరువాత విచారిస్తాం. దీనికి కారణం ఎదుటివారు మాట్లాడినప్పుడు వినే ఓపిక మనలో లేకపోవడమే. ఎప్పుడు ఎంత మాట్లాడాలో, ఎవరితో ఏమి మాట్లాడాలో తెలుసుకుని వ్యవహరించడమే ఉన్నతుడి లక్షణం. అందుకే ఒక తాత్వికుడు ఒంటరిగా ఉన్నప్పుడు మన ఆలోచనల పట్ల, నలుగురిలో ఉన్నప్పుడు మన మాటల పట్ల జాగ్రత్త వహించాలి అని అంటాడు. చూసే కళ్ళు, వాగే నోరు పట్ల నియంత్రణ లేదంటే అది మన అసహనానికి సూచనే, అనర్థాలకు హేతువే. వినాయకుడిలో పైన పేర్కొన్న లక్షణాలన్నీ ఉండబట్టే వ్యాస మహర్షి మహాభారతాన్ని గ్రంథస్థం చేయడానికి వినాయకుణ్ణి ఎన్నుకున్నాడు. భారతం చెబుతున్నప్పుడు పునరుచ్చారణ లేకుండా, మధ్యలో అంతరాయం లేకుండా అర్థం చేసుకుంటూ వ్రాయమన్నాడు. వినాయకుడిలో స్థిరత్వం, మనోనిశ్చలత, ఏకాగ్రత, గ్రహణ శక్తి, వాక్ నిరోధక శక్తి ఉండడం వల్లే ఆ మహాకార్యం సాధ్యమైంది. మహాత్ముల వచనాలపై విశ్వాసం ఉంచి ప్రయత్నిస్తే మన లక్ష్యాన్ని సాధించగలుగుతాం. వినాయకుడిలో తాను నమ్మిన దాని పట్ల విశ్వాసం ఉండబట్టే కుమారస్వామితో జరిగిన పోటీలో విజయం సాధించాడు. మన శక్తికి మించిన కార్యాన్ని సాధించాలంటే మన ప్రయత్నానికి భగవత్ అనుగ్రహం తోడవ్వాలి. 3 లోకాలు చుట్టి వచ్చిన వారికే గణాధిపత్యం లభిస్తుందని పార్వతీ పరమేశ్వరులు 2 కుమారులకు చెప్పారు. కుమారస్వామి తల్లిదండ్రుల మాట వినినంతనే నెమలి వాహనంపై ఎగిరిపోయాడు. కానీ వినాయకుడు ఎలుక వాహనంపై ఎంత దూరం వెళ్ళగలడు? దైవ స్వరూపులైన మాతాపితరుల్లోనే ముల్లోకాలు నిబిడీకృతమై ఉన్నాయని విశ్వసించిన వినాయకుడు పార్వతీ పరమేశ్వరుల చుట్టూ ప్రదక్షిణ చేశాడు. తల్లిదండ్రులు వినాయకుడి భక్తి విశ్వాసాలను మెచ్చుకొని గణాలకు నాయకుణ్ణి చేశారు. మనం ఎన్ని విషయాలను తెలుసుకున్నప్పటికీ వాటిపై విశ్వాసం ఉంచి అభ్యసించకపోతే ఎలాంటి ఫలితం చేకూరదు. కాబట్టి మన జీవన రణరంగంలో విశ్వాసం ఓ ఉత్తమ రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది. ప్రసన్నతకు ప్రతీక వినాయకుని వదనం. అందుకే వినాయకుణ్ణి ప్రసన్న వదనం ఝాయేత్ అని స్తుతిస్తాం.
వినాయకుడు ఎన్ని యుద్ధాలు చేసినా, వ్యాస మహర్షి ఎన్ని షరతులు విధించినా, కుమారస్వామితో ఎన్ని సవాళ్లు ఎదురైనా, చంద్రుడు అవహేళన చేసినా తన ముఖంలో చిరునవ్వును చెరగనివ్వలేదు. మనం కూడా మన నిత్య జీవితంలో ఎన్నో సంఘర్షణలు, సవాళ్లు, అవమానాలు, నిందలు ఎదుర్కొంటూ ఉంటాం. కానీ వీటన్నింటినీ భరించే శక్తి లేక ఆందోళనకు, ఆగ్రహానికి, నిరాశకు లోనవుతాం. ఈ కష్టాలన్నింటినీ దిగమింగడానికి సంకేతమే వినాయకుడి బాణపొట్ట. అందుకే కష్టాలను, కన్నీళ్లను బయటపడనివ్వని వారిని కష్టాలను కడుపులో దాచుకున్నారు అని అనడం పరిపాటి. కష్టాలు, కడగండ్ల మధ్య కూడా చిరునవ్వుతో ఉండాలని సూచించేదే వినాయకుడి ప్రసన్న వదనం. జగన్మాత మహోగ్ర రూపాన్ని దాల్చి అసురులను సంహరించింది. కానీ ఆ తరువాత ఎవ్వరూ అమ్మవారిని శాంతింపచేయలేకపోయారు. అప్పుడు ప్రసన్నమూర్తి అయిన వినాయకుణ్ణి తీసుకువచ్చి జగన్మాత ముందు నిలబెట్టారు. వినాయకుణ్ణి చూడగానే అమ్మ శాంత స్వరూపాన్ని దాల్చింది. కాబట్టి మనలో అశాంతి, ఆందోళన, ఆగ్రహం కలిగినప్పుడు ఆ ప్రసన్న వదనుని ఒక్కసారి ధ్యానిస్తే మన బలహీనతలన్నీ మటుమాయమై శాంతి చేకూరుతుంది. అందువల్ల ఆగ్రహంగా ఉన్నవారితో ప్రసన్నంగా ఉండడమే విరుగుడని గ్రహించాలి. త్యాగం వల్లనే అమరత్వం సిద్ధిస్తుందని శాస్త్రవచనం. ఈ ప్రపంచంలో ఎవరైనా అమరుడిగా నిలిచిపోయారంటే అది కేవలం త్యాగం వల్లనే కానీ స్వార్థం వల్ల మాత్రం కాదు. వినాయకుడు లోకారాధ్యుడయ్యాడంటే అందుకు కారణం త్యాగగుణమే. మహాభారతం రాస్తున్నప్పుడు మధ్యలో గంటం విరిగిపోయింది. వ్యాస మహర్షి విధించిన షరతు ప్రకారం రచన నిరాటంకంగా కొనసాగాలి. అందువల్ల వినాయకుడు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా తన దంతాన్ని విరిచి మహాభారత రచనను కొనసాగించాడు. ఆ విఘ్ననాథుని త్యాగం వల్లనే నేడు పంచమ వేదం మనకు దక్కింది. కాబట్టి ఇచ్చేవాడినే ప్రపంచం గుర్తుపెట్టుకుంది కానీ పుచ్చుకునేవాడిని కాదని గ్రహించి మనం కొంతైనా త్యాగబుద్ధితో జీవించడం అలవర్చుకోవాలి. వినాయకుడి సద్గుణాలైన బుద్ధిబలం, ఏకాగ్రత, మనోనిశ్చలత, సహనం, విశ్వాసం, ప్రసన్నత, త్యాగం అలవర్చుకొని శాంతిమయ జీవనానికి బాటలు వేద్దాం. అమరత్వ సిద్ధికి అర్హులమవుదాం.